వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కేవలం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. స్టార్టింగ్లోనే 60,000కి పైగా సాలరీ అనేది పొందొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఇంటర్వ్యూ కూడా లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఇంత మంచి ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసినటువంటి ప్రభుత్వ విద్యాశాఖకి సంబంధించినటువంటి ఒక కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఏదైతే మనకి విద్యాశాఖకి సంబంధించి గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నాయో అవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 31 అయితే ఉన్నాయి. సో కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాలు కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాను. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటిని కూడా చెప్తాను. సో ముందుగా మనం రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ వరకు అయితే టైం ఉంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై లింక్ కూడా ఇచ్చారు. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ చేయడానికి సంబంధించి మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము అప్లై చేయడానికి ఇక్కడ మీకు న్యూ యూజర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి రిజిస్టర్ చేసేసుకోవాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేస్తుంది కదా, ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ అస్ లాగిన్ అని చెప్పేసి సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో అది ఎంటర్ చేసి సో లాగిన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. మీరు మొబైల్లో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి రీసెంట్లీగా September 1 అని నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. కాబట్టి మీకు కనుక పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా ఇంటర్మీడియట్ అర్హతతో అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. ఇందులో మనకి వివిధ రకాల ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 5కి సంబంధించి చూడండి. టెక్నీషియన్స్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సీనియర్ సెకండరీ 10+2 అంటే మీరు ఏ విభాగంలో అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఇక్కడ సైన్స్ స్ట్రీమ్ అంటే ఇక్కడ సైన్స్ విభాగంలో అంటే ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీకు ఇంటర్లో మినిమం 60% మార్కులు అనేవి వచ్చి ఉండాలన్నమాట. సో వీళ్ళే కాకుండా ఐటీఐ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. లెవెల్ 3 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి మాత్రం మీకు దాదాపుగా 45,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. అండ్ ఇంకా మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో టెక్నీషియన్స్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్. సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి 45,000కి పైగానే సాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరైతే డిగ్రీలో సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే 60,000కి పైగానే లెవెల్ 6 ప్రకారం సాలరీ వస్తుంది. బేసిక్ పేనేమో 35,000 ఉంటుంది. దాంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 60,000కి పైగానే సాలరీ వస్తుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సూపరింటెండెంట్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ పోస్టులు. ఈ పోస్టులకు కూడా 60,000కి పైగానే సాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మాత్రం మీరు 60% మార్కులతో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా ఏ విభాగంలో ఏ బ్రాంచ్లో మీరు బీటెక్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు కంప్యూటర్కి సంబంధించి మాత్రం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు.
కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా జస్ట్ ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా చేస్తారంటే సో మీకు ఒకటే ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది పెట్టిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు ఈ జాబ్స్కి. సో మీకు ఒకటే ఎగ్జామ్ పెడతారు. అందులో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, సో అలాగే ఇంగ్లీష్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని పోస్టులకి మాత్రమే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మాత్రం మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సూపరింటెండెంట్కి సంబంధించి మినిమం 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మిగతా ఇంటర్మీడియట్ అర్హతతో ఏదైతే పోస్టులు వాటికేమో 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎవరైతే అప్లై చేస్తారో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి సో మీకు ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అమ్మాయిలకి SC, ST, PWD క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది తీసుకోవట్లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఏంటి అంటే 200 అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ పోస్టులకి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఉంది కదా, దానికి వచ్చేసి మాత్రమే 500. మిగతా అన్ని పోస్టులకి కూడా జస్ట్ 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మనకి రీసెంట్లీగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది. ఆ డేట్ నుంచి మనకి 45 డేస్ అంటే మనకి చాలా టైం ఉంది అప్లై చేయడానికి. కేవలం మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మళ్ళీ మీరు పోస్ట్ ద్వారా పంపడం అలా ఏమీ లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేస్తే సరిపోతుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, www.nitm.ac.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయకి సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా NITs అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతిలో ఉంది, తెలంగాణలో వచ్చేసి వరంగల్లో ఉంది అండ్ హైదరాబాద్లో కూడా ఉంది ఈ యొక్క సంస్థకి సంబంధించి ఆఫీసులు అనేవి. కాబట్టి మన సొంత రాష్ట్రాలకి జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అండ్ అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సో ఫీజు లేదు కదా కొందరికి, వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. సో తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.